హలో గాయ్స్, వెల్కమ్ టు అమ్ముతో ముచ్చట్లు. నేనైతే ఈరోజు మీ అందరికీ పాల సముద్రాన్ని అయితే చూపించబోతున్నాను. ఇదేంటి పాల సముద్రాన్ని చూపిస్తా అంటుంది అనుకుంటున్నారా? అదేనండి, నేను వనజంగి హిల్స్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా వనజంగి హిల్స్ని చూసారా? మేము రీసెంట్గా అరకు ట్రిప్ వెళ్తుంటే మధ్యలో తెలిసిన వాళ్ళు దీని గురించి చెప్పారు. అసలు చూడంగానే స్టన్ అయిపోయామండి, అంత అద్భుతంగా ఉంది. ఆ వీడియోని మీరు కూడా చూసేద్దురు, వచ్చేయండి. ఫైనల్లీ నేను చెప్పిన పాల సముద్రం అయితే ఇదేనండి. చూసారా, చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో. లైఫ్లో ఒక్కసారైనా అందరూ ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయాలండి. అసలు చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడ్డానికైతే చాలా అద్భుతంగా ఉంది, కానీ ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుందండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళే లెక్కైతే అస్సలు వెళ్ళకండి. అండ్ జాగ్రత్త. అండ్ పైకి వెళ్ళి ఇంత అద్భుతాన్ని చూశాక అప్పటి వరకు పడిన కష్టం అంతా మర్చిపోతామండి. అండ్ ఈ వనజంగి హిల్స్ని మేఘాల కొండ అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలో అయితే ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రకృతి ప్రేమికులకు బ్యూటీ స్పాట్ అని చెప్పవచ్చండి. ఇది ముఖ్యంగా శీతాకాలంలో అంటే అక్టోబర్ నుంచి జనవరిలో దట్టమైన మంచు మేఘాల మధ్య సూర్యోదయం చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మార్నింగే వెళ్ళండి. అంటే 5 to 6 వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్ముతో ముచ్చట్లు.